అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది సంయుక్త గారు. అసలు ఏం జరిగిందంటే, సాక్షి బర్త్‌డే జరిగి అక్కడి నుండి హైదరాబాద్ తిరిగి వచ్చాక అభి చెడీ కంపెనీ వర్క్‌లో బిజీ అయిపోయాడు. సాక్షి ఇంట్లో వర్క్, పాప అండ్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్‌తో బిజీ అయిపోయింది. అభి వీలైతే ఇంటికి వస్తున్నాడు, లేకపోతే ఆఫీస్‌లోనే ఉండిపోతున్నాడు. తన కోసం సాక్షి భోజనం తీసుకొని వెళ్తుంది. అభి అక్కడే ఉంటే ఏంటి? మేడం, ఇవాళ మాపై దయ కలిగింది తమరికి. మీ యువరాణి గారు పడుకున్నారా? అన్నాడు క్యారియర్ పట్టుకుని లోపలికి వచ్చిన సాక్షిని చూస్తూ. ఆహా! మహారాజుపై బెంగ కలిగి పరుగు పరుగున ఇచటకు ఎగితిని పతిదేవా అని సాక్షి ఓల్డ్ సినిమా హీరోయిన్లా చెప్పడంతో అభి తనని చూస్తూ నిలిచిపోయాడు. ఏమైంది అని కనురెప్పలు ఎగరేస్తూ. చాలా రోజులు అయిపోయింది కదా నీతో గడిపి అన్నాడు ల్యాప్టాప్ పక్కన పెడుతూ. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? మాకోసమే కదా కష్టపడుతున్నారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. అన్నీ మీకు ఇష్టమైనవే స్పెషల్గా వండి తెచ్చాను. ఒక్క మెతుకు వదల్చకుండా తినాలి అంది ఆఫీస్ టేబుల్పై తెచ్చినవన్నీ సర్దుతూ. ఆఫీస్లో అభి రూమ్ చూసి ఏంటి ఈ ఫైల్స్ అన్నీ ఇలా ఉన్నాయి అంటూ. నేనే వర్క్లో పడి ఎక్కడ ఫైల్స్ అక్కడ పెట్టేస్తున్నా. ప్యూన్ ఫైల్స్ ఏమైనా మిస్ చేస్తాడేమో అని ప్రాజెక్ట్ వరకు ఫైల్స్ సర్దద్దు అని చెప్పా అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. "హ్మ్, అయితే చాలా పని ఉంది ఇక్కడ నాకు. సరే ఇక్కడే ఉండి ఈ పని ముగిద్దామనుకుంటూ సరస్వతికి కాల్ చేసి, అత్తమ్మ, నేను నైట్ ఇక్కడే ఉంటాను ఆఫీస్లో. ఈయన రూమ్ అంతా చెత్త చెత్తగా ఉంది. ఇవన్నీ సరిగ్గా సర్దేసరికి లేట్ అవుతుంది. మార్నింగ్ వస్తాను క్యాబ్లో. మామయ్యను నా కోసం ఏం పంపకండి అని విషయం చెప్పి కాల్ కట్ చేసింది. అభి ఫ్రెష్ అయి వచ్చి ఏం చేసావేంటి అని చూస్తున్నాడు. గుత్తి వంకాయ చార్, సాంబార్, ఇంకా గోంగూర పచ్చడి. అబ్బా, నోరు ఊరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు, తినిపించు అన్నాడు గోముగా. చిన్న పిల్లడా మీరు తినిపించడానికి అంది ప్లేట్లో అన్నంలో నెయ్యి వేసి గోంగూర పచ్చడి కలుపుతూ. అన్నీ నువ్వు చేయడం వేరు, నీ చేతులతో తినిపిస్తే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అందుకే అన్నాడు కొంటెగా చూస్తూ. ఆహా, అబ్బో అయ్యగారు మంచి జోరు మీద ఉన్నారే అంది నోటిలో ముద్ద పెడుతూ. ఆఫీస్ అయిపోయింది లేకపోతే అంటూ ముందుకు వచ్చి సాక్షి చెంపపై ముద్దు పెట్టాడు. కంగారుగా సాక్షి చుట్టూ చూసింది. ముద్దుకే కంగారు పడతావేంటే, పెట్టింది నేనేగా అన్నాడు అభి. అలా కాదు, క్యామ్లు అవి ఉంటాయిగా అంది సాక్షి. నా క్యాబిన్లో ఉండవులే అన్నాడు సాక్షి నడుంని చుట్టుకుంటూ. నిన్ను చాలా మిస్ అవుతున్నా సాక్షి అన్నాడు అభి. అబ్బా, వర్క్లో పడితే ఇల్లు వాకిలి తిండి తిప్పులు గుర్తుకు రాదు కానీ నన్ను చూడగానే ఐ మిస్ యూ అంట. మీ మగవాళ్ళు మమ్మల్ని మాయ చేయడానికి వాడే ట్రిక్కులు ఇవి, నాకు తెలీదా ఏంటి అంది సాక్షి. ఓ ఏంటే అలా అనేసావు అన్నాడు ఫేస్ డల్గా పెట్టి. ఐ రియలీ మిస్ యూ సాక్షి అన్నాడు దూరంగా జరిగి. ఊరికే అన్నాను. అత్తమ్మ సీరియల్స్లో ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని అలా అన్నాను. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా, బట్ తప్పదు కదా మీకు. అవును, మీరిక్కడ రూమ్ బెడ్ అన్నీ ఏర్పాటు బాగానే చేసుకున్నారు. ఇది డాడ్ క్యాబిన్. డాడ్ ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసుకునేవారు. సో బెడ్, వాష్రూమ్, కబోర్డ్, టీవీ అన్నీ ఉంటాయి. అలాగా అంటూ అభికి తినిపించి అదే ప్లేట్లో తను భోజనం చేసి అభి వర్క్ చేస్తుండడంతో ఫైల్స్ సర్దే పనిలో పడింది. 2 కాటన్ డబ్బాలు తెచ్చిపెట్టి ఒక్కో ఫైల్ చూస్తూ అన్నీ నీట్గా పెట్టేసి అభి టేబుల్ మీద ఉన్న ఫ్యామిలీ ఫోటో, అభి, సరు, విశ్వనాథ్, సాక్షి, నందన అండ్ బుజ్జి బంగారు సెల్ఫీ. అది చూసి అభిని చూసి మనసులో మీకు చాలా ఇంపార్టెంట్ కదా మేము అనుకుంటూ రూమ్ అంతా ఓకే అనుకున్నాక అభి ముందు సోఫాలో సెటిల్ అయిపోయింది. ఎందుకే చీరల్లో రాలేదు ఇవాళ అన్నాడు వర్క్ చేస్తూనే. మీకు వ్రతభంగం కలిగించే పనులు నేను చెయ్యనుగా అంది నవ్వుతూ. ఆహా, నువ్వు వచ్చావుగా మరి, ఆల్రెడీ వ్రతభంగం జరిగినట్లే అన్నాడు సాక్షి పక్కనే వచ్చి కూర్చుంటూ. అభి, ఆఫీస్ ఇది, వద్దు అంటూ దూరంగా జరిగేసరికి తన పక్కగా వస్తూ, అబ్బా ఏం చేయనులేవే పద, నిద్ర వస్తుంది నాకు, అలా వాకింగ్కి వెళదాం అంటూ ఆఫీస్ కింద లాన్లో వాక్ చేస్తూ సాక్షితో కబుర్లు చెబుతూ ఉన్నాడు అభి. ఆఫీస్ వర్క్ మీద ఉన్న కొంతమంది సెక్యూరిటీ కూడా అభి సాక్షితో ఉన్న ఫ్రెండ్లీనెస్ చూసి, అబ్బో మన బాస్కి వర్క్తోనే అనుకున్నా, వైఫ్తో కూడా టైం స్పెండ్ చేయడం తెలుసే అన్నాడు చిన్నగా. మేడం చూడు, సార్ కోసం బాక్స్ తీసుకొని వచ్చింది, వర్క్లో హెల్ప్ చేస్తుంది. మన బాస్తో కాస్త టైం స్పెండ్ చేస్తూ రిలాక్స్ చేస్తూ ఆయన వర్క్ ఆయన చేసుకునేలా హెల్ప్ చేస్తుంది. మన ఇంట్లో ఉన్నారు, కాస్త లేట్ అయితే చాలు దీని దగ్గరికి వెళ్ళావు, లేకపోతే ఏ ఫ్రెండ్ దగ్గర తగలబడ్డావంటూ గొడవకు దిగుతారు. అందుకే అంటారనుకుంటా,
అందమైన భార్య కాదు, అర్థం చేసుకునే భార్య రావాలి అని. ఆ విషయంలో బాస్ లక్కీ. అందమే కాక మంచి తెలివి, అర్థం చేసుకునే అమ్మాయి దొరికినందుకు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరు మళ్ళీ లోపలికి వెళ్లారు లేచి. చూసావారా ఎంత రిజర్వ్డ్‌గా ఉన్నారో? హే! అవును. వాళ్ళ మధ్య క్లోజ్‌నెస్ గది వరకే పరిమితం అయ్యేటట్టుంది అన్నాడు నవ్వుతూ. హహహ అంటూ పద టీ తాగేయ్ త్వరగా అంటూ తొందర పెట్టేశాడు మరొకడు. అభి ఫేస్ వాష్ చేసుకుని నిద్ర రాకుండా వచ్చి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. కాఫీ అంటూ వేడి వేడి కప్స్ ముందు పెట్టింది. ఓ థ్యాంక్స్. అబ్బా భలే ఉందే స్ట్రాంగ్గా అన్నాడు. హే అంటూ అభి వర్క్ చేస్తూ ఉండటం చూసి కాసేపు అటూ ఇటూ చూస్తూ అక్కడే ఉన్న కొన్ని బుక్స్ తీసుకొని చూస్తూ టైంపాస్ చేస్తుంది సాక్షి. ఎర్లీ మార్నింగ్ 3 కావడంతో అభి కంటిన్యూగా వర్క్ చేస్తుండటంతో బాగా టైర్డ్ అయిపోయాడు. కళ్ళు మంటలుగా ఉండటం, ఇబ్బంది పడటం గమనిస్తూ ఉంది సాక్షి. అభి కాసేపు పడుకో అంటూ తన చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చి సోఫాలో కూర్చొనిబెట్టి కాఫీ కోసం పాలు ఉండటంతో ఫస్ట్ ఎయిడ్ కిట్లో కాటన్ తీసుకొని పాలల్లో అద్ది తీసుకుని వచ్చింది. ఏంటిది? నువ్వు పడుకో చెప్తా అంటూ అభిని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని అభి కళ్ళపై పాలు అద్దిన పత్తి పెట్టి తన చేతులతో తల మర్దన చేయసాగింది. కళ్ళ మంటలు తగ్గి కళ్ళు చల్లగా అవడం, తల మర్దన చేస్తుండటంతో తల భారం తగ్గడంతో హాయిగా అనిపించింది. అభి పసిపిల్లాడిలా సాక్షి కాళ్ళపై నిద్రపోయాడు. మార్నింగ్ 7కి మెలకువ వచ్చిన అభి సాక్షి అప్పటికే లేచి ఫ్రెష్ అయి కాఫీ కలుపుతుండడంతో వెనుక నుండి హత్తుకుని చెవిలో థ్యాంక్స్ అన్నాడు చిన్నగా. ఎందుకు అని అడిగింది సాక్షి. అసలు రోజూ ఈ స్ట్రెస్తో కళ్ళల్లో మంటతో నిద్ర పట్టేది కాదు. నిన్న కొంచెం ప్రశాంతంగా పడుకున్నా నీ వల్ల. కాసేపైనా గానీ అలసట లేదు అస్సలు అన్నాడు. "హ్మ్, ఇంకా ఇలా ఎన్ని రోజులు అభిగారు అంది సాక్షి. పడుతుంది ఇంకా చాలా టైం. ఫ్రెష్ అయి వస్తా అంటూ లోపలికి వెళ్తున్న అభినే చూస్తూ అభి ఒకడే ఇంతలా కష్టపడటం అవసరమా? తనకి హెల్ప్ చేయాలి అని ఆలోచిస్తుండగానే కాఫీ కప్స్ తీసుకుంటూ అభి చటుక్కున సాక్షికి ముద్దు పెట్టేశాడు. కంగారుగా చుట్టూ చూసి చిరుకోపంతో అభి అంది. ఎవ్వరూ లేరులేవే, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? మీరొక్కరే ఇంతగా కష్టపడటం నచ్చట్లేదు నాకు అని అంది సాక్షి. మరి తప్పదుగా అన్నాడు అభి. నేనొస్తాను ఆఫీస్కి. నేను చేయలేనా మీకు సహాయం వర్క్లో అంది సాక్షి. "హ్మ్, నువ్వు వస్తే నాకు పని భారం తగ్గించొచ్చు కానీ నీకు పని ఎక్కువైపోతుంది. నువ్వు వర్క్ విషయంలో పర్ఫెక్ట్. 2 డేస్లో మొత్తం నేర్చుకుంటావులే గానీ సరేరా. రోజు హాయిగా నిన్ను చూస్తూ పని చేసినా అలసట కూడా మర్చిపోవచ్చు. సరే పద నిన్ను డ్రాప్ చేస్తా. నందన అత్తగారు వచ్చారు అంట. ఇవాళ మంచి రోజు 3 మంత్స్ అయిందిగా అంటగా. సో వాళ్ళు తీసుకొని వెళ్తారంట. నామకరణం వాళ్ళింట్లో చేయాలి అని ఆమె పట్టుబట్టింది. అయితే చిన్న బంగారం వెళ్ళిపోతుందా అంది ఫేస్ డల్గా పెట్టి. సాక్షి ఇలా హట్ అవుతావని వాళ్ళు నీకు విషయం తెలిసినా చెప్పలేదు. అక్క వెళ్ళాలి కదా. మళ్ళీ బావ కూడా వచ్చాక వస్తాను అంది. భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు. ఇంటికి వెళ్ళి నందన అత్తగారిని పలకరించి అన్ని ఏర్పాట్లు చూసి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి సాక్షి చిన్న పాపను వదల్లేక బాధగా వెళ్లే వరకు చూస్తూ ఉంటే అభి తనని తీసుకుని ఆఫీస్కి వచ్చాడు. సరు గారికి అభి ఒక్కడే ఆఫీస్లో కష్టపడుతున్నాడు. నేను వెళ్తాను అని చెప్పి రావడంతో ఇద్దరికీ భోజనం పంపుతా, నువ్వు తోడుగా ఉంటే కనీసం వాడు టైంకి తింటాడు అని సంతోషంగా పంపుతుంది. అభి పర్సనల్గా సాక్షికి వర్క్ నేర్పిస్తూ తన కోసం క్యాబిన్లోనే టేబుల్ అరేంజ్ చేసి వర్క్ షేర్ చేస్తాడు. అనుకున్న టైం కంటే ముందుగానే ప్రాజెక్ట్ అయిపోవడంతో జేడీ పార్టీ అరేంజ్ చేస్తాడు. సాక్షి నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ అనగానే ప్లీజ్ ప్లీజ్ అంటూ బతిమిలాడి తీసుకొని వచ్చాడు. కానీ పార్టీ మధ్యలో సడన్గా అభి మాయమైపోయాడు. తన కోసం వెతుక్కుంటూ వచ్చిన సాక్షి అభి ఒక అమ్మాయిని హత్తుకొని బాధపడకు, డివోర్స్ ప్లాన్ చేయిస్తా, నువ్వు ఇలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నా ప్లీజ్ అంటూ ఓదారుస్తున్నాడు. సాక్షి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. బాధగా అక్కడ జరిగేది అర్థం కాక తొలి రాత్రి రోజున నీలిమ వస్తే డివోర్స్ తీసుకునే విషయం జ్ఞాపకం వచ్చి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. బాధతో గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయిన సాక్షి మార్నింగ్ అభి సోఫాలో పడుకోవటం చూసి సైలెంట్గా వెళ్ళిపోయింది. అభి కూడా మూడ్ ఆఫ్లో ఉండటంతో సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ప్రాజెక్ట్ పని అయిపోయింది. సాక్షి రెస్ట్ తీసుకొని అనే ఉద్దేశంతో కాసేపటికి ఒంట్లో నలతగా అనిపించి సరస్వతి గారు అడగటంతో హాస్పిటల్కి సాక్షి తీసుకుని వచ్చింది. బీపీ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పడంతో మందులు తీసుకొని వెళ్ళబోతూ వామిటింగ్స్ అవ్వడంతో డాక్టర్ సాక్షిని కూడా చెక్ చేసింది. కంగ్రాట్స్ మా, నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్పింది. సంతోషంగా ఉండాల్సిన టైంలో
డల్‌గా ఉండటంతో సాక్షిని బయటికి తీసుకొని వచ్చిన సరు పక్క క్యాబిన్ నుండి నీలిమను అభి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుండడం చూసి షాక్ అయిపోయారు. సాక్షి తెలిసిన విషయం కావడంతో సైలెంట్‌గా ఉంది. ఇంటికి అభి వచ్చేసరికి రాత్రి కావడంతో సాక్షి అప్పటికే నిద్రపోయిందా అన్నట్లు తల నిమిరి చూసినా తను సైలెంట్‌గా నిద్ర నటిస్తూ బాధపడింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆషాఢమని రఘురామయ్య గారు వస్తే వెళ్తున్న సాక్షి సరుకి, విశ్వకి డివోర్స్ పేపర్స్ చేతుల్లో పెట్టి అభి గారిని ఏమనకండి, ఆయన సంతోషంగా ఉండాలి అని అక్కడి నుండి రఘురామయ్య గారు వెంబడి వచ్చేసింది. బామ్మగారు, సాక్షి అసలు చూసింది వేరు, కానీ జరిగింది వేరు. తను నేను నీలిమను మర్చిపోలేకపోతున్నాను అనుకుంది. కానీ సాక్షికి తప్ప నా జీవితంలో స్థానం ఇంకొకరికి లేదు. అసలు నీలిమ మిమ్మల్ని కలవడమేంటి బాబూ? డివోర్స్ ఎందుకు తీసుకుంటుంది? తను నాకు తెలిసి నిరంజన్ చాలా మంచివాడు. వాడికి నీలిమ అంటే ప్రాణం. నీలిమ కాదు బామ్మగారు, నీలిమ ఫ్రెండ్ రమ్య. ఆ రోజు పార్టీలో కలిసింది. సాక్షి తనని వెనుక నుండి చూసి నీలిమ అనుకుంది. తనకి తన హస్బెండ్‌కి చిన్న చిన్న ప్రాబ్లమ్. కానీ తను ఎక్కువ బాధపడుతుంటే నేను తనని ఊరించడానికి డివోర్స్ ప్లాన్ చేద్దామా అన్నాను. రమ్య అనింది. హా బామ్మ, రమ్య జేడీ భార్య. జేడీ సాక్షిని చూసి మంచి సంస్కారం ఉన్న అమ్మాయి చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు అని రమ్యని పెళ్లి చేసుకున్నాడు. చిన్న చిన్న అపార్థాలు పెద్ద పెద్ద అగాధాలుగా మారాయి. అందుకే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించి వాళ్ళని కలిపి వస్తుంటే దారిలో అనుకోకుండా నీలిమ కనిపించింది. తనని ఎవరో బైక్‌తో గుద్దేసి వెళ్లారు. కాలు నొప్పితో బాధపడుతుంటే హాస్పిటల్‌లోకి తీసుకొని వెళ్ళాను. అప్పుడే చూశారు. నొప్పితో నడవలేకపోతుంటే సపోర్ట్ ఇచ్చాను బామ్మ, అంతే. నీలిమ చాలా సంతోషంగా ఉంది బామ్మ నిరంజన్‌తో. తన వారం రోజుల ప్రేమ కంటే వాళ్ళ మామయ్య ప్రేమ గొప్పది అని తను నమ్మింది. నేను నిరంజన్‌ని కలిశాను, కానీ అప్పుడే అసలు విషయం తెలిసింది. బామ్మ సైలెంట్‌గా వింటుంది. నీలిమను నేను ప్రేమించాను. తను నాకు ఓకే చెప్పక వాళ్ళ మామయ్యతో మాట్లాడాలి అని వెళ్ళేసరికి నీలిమనే నన్ను కలిసి తనకి తన మామయ్య ప్రేమ ముఖ్యమని అతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానని తనని మర్చిపోమని చెప్పి వెళ్ళింది. కానీ అక్కడ నీలిమ కూడా నేను ఏమైపోతానేమో అన్న టెన్షన్‌లో ఉంది. పెళ్లి జరిగిన ఒకరోజు నిరంజన్, సాక్షి నేను పార్కులో, సాయి సాక్షిని మేనేజ్మెంట్ ఈవెంట్ రోజు కిడ్నాప్ చేసిన రోజు అభి, సాక్షి పార్కులో ఉండగా ఒకరు ఫోటో తీశారు అన్నానుగా అతను. సాక్షి నేను పార్కులో ఉండగా ఫోటో తీసి నేను నా భార్యతో సంతోషంగా ఉన్నాను అని చెప్పడంతో తను నిరంజన్‌తో సంతోషంగా ఉంది. కానీ నీలిమలానే ఉన్న సాక్షిని చూసి మొన్న కలిసినప్పుడు సాక్షి వాళ్ళ ఊరేంటి అని అమ్మా నాన్న ఎవరు అని అడిగాడు. అప్పుడే అసలు విషయం తెలిసింది. నీలిమ మీ పెద్దబ్బాయి బిడ్డ అని. ఎందుకు బామ్మ ఈ వయసులో కూడా పంతాలు? కాదు మనవడా, పంతం కాదు. మీ తాతయ్యకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం మనసు చంపుకొని. కానీ నాకు నిరంజన్ తెలుసు. నా పెద్ద కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే మీ తాతయ్య గారు కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు. ఆ అమ్మాయికి ఉన్న తమ్ముడు కూడా చాలా చిన్నప్పుడు తర్వాత తెలిసింది. బిడ్డను కన్నాక ఏదో యాక్సిడెంట్‌లో చనిపోయారు అని. నా బాధ ఎంత ఘోరమైందో నీకు తెలీదు మనవడా. మీ తాతయ్య గారు ఆయన చివరి సమయంలో పిలిచి రఘుని ఈ ఇంటి పరువే ముఖ్యమని, దానికోసం ప్రాణం ఇయ్యమని చెప్పి కన్ను మూశారు. కానీ తన పెద్ద కొడుకు విషయంలో ఆయన అంత పంతంగా ఉన్నారు అనుకోలేదు. కానీ తల్లిని కదా, కొడుకు, పిల్లలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అని బాధగా అనిపించింది. వాళ్ళ గురించి కనుక్కున్నా. నీలిమను ఎత్తుకొని నిరంజన్ కష్టపడటం చూసి వాళ్ళకి తోడుగా ఆయాని పెట్టి వాళ్ళ లాలన, పాలన అన్నీ చూశాను. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని చూడటానికి. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళటం లేదు. వయసు పెరిగింది కదా, కానీ ఫోన్లో మాట్లాడిస్తూ ఉంటాను నిరంజన్ని. వాళ్ళ చదువులు, వాళ్ళకి డబ్బు పరంగా ఏ సమస్య లేకుండా చూసినా మనసులో ఏదో వెలితి. మా ప్రేమను పంచలేకపోయాను అని అంటూ బాధపడుతూ చెప్పింది. ఇంతలో సాక్షికి మెలకువ రావడంతో బామ్మ ఏమైనా పనా, రానా కిందికి అని అడిగింది. లేదు సాక్షి, సరిగ్గా తిన్నావో లేదో, జ్యూస్ తీసుకొని రానా అని అడగడానికి వచ్చాను. నువ్వు పడుకోవడంతో మనవడితో మాట్లాడుతూ ఉండిపోయాను. జ్యూస్ తెస్తాను. వద్దు బామ్మ నాకు అని అంది సాక్షి. తను అలానే అంటుంది. మీరు పంపండి బామ్మగారు, నేను తాగిస్తాను తన చేత అనగాని బామ్మ వెళ్ళింది. డోర్ దగ్గరికి వేసి సాక్షి పక్కగా వచ్చి తన ముంగురులు సరిచేస్తూ నువ్వెంత బాగా ఫుడ్ తీసుకుంటే అంత మంచిది, సరేనా అంటూ అభి భుజంపై వాలింది. సరే బామ్మ, పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కదా, మిమ్మల్ని పిలిపించి పనులన్నీ ఆగిపోయాయేమో అంది సాక్షి. నీకు తెలుసా బామ్మ పిలిపించింది అని అన్నాడు అభి. తెలుసు, మంగి చెప్పింది అంది జుట్టుని ముడిచేస్తూ.
మరి నీకు నా మీద కోపం రాలేదా? నీకోసం నేను రాలేదు అని అంది సాక్షి. కోపం ఎందుకు? మీరు నా కోసం రావాలని చూశారు. కానీ ఎలా? ఏ వంక పెట్టుకొని రావాలో అర్థం అవ్వలేక బామ్మ పిలవగానే వచ్చుంటారు. అందులో అత్తయ్య, మామయ్య మిమ్మల్ని నా కోసం వాయించి ఉంటారు. పాపం ఆ డివోర్స్ గురించి. వాళ్ళకి సర్ది చెప్పడంతోనే సరిపోయి ఉంటుంది అంది సాక్షి. మళ్ళీ నార్మల్‌గా మాట్లాడుతున్నావు. జరిగిందేది తెలుసుకోకుండానే బాధ, నా మీద కోపం అన్నీ పోయినట్టున్నాయి. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసా? అన్నాడు. జరిగింది నాకు తెలియాల్సిన పనిలేదు. మీరు చెప్పారుగా, నా కళ్ళు నన్ను మోసం చేశాయి. నేనే మిమ్మల్ని పొరపడ్డాను. అసలు విషయం ఏంటి అని ఆ రోజు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పేవారు. మీ ప్రేమ, నేను అన్నీ తెలిసి మిమ్మల్ని పొరబడి, బాధలో మిమ్మల్ని ఇంకా బాధపెట్టాను. అడగాల్సిన టైంలో అడగలేదు. ఇప్పుడు నాకు అడిగే అర్హత లేదు. నాకు మీ ఒక్క మాట చాలు. జరిగింది వేరు, నేను చూసింది వేరు అని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని, మీ ప్రేమ నాకు మాత్రమే సొంతమని అన్నారుగా. నేను మీ ప్రాణం. కానీ జరిగింది నీకు తెలియాలి అన్నాడు అభి. మీరు జరిగింది నాకు చెప్పాల్సిన పని లేదు. మిమ్మల్ని నేను సంజాయిషి అడిగితే నన్ను నేను అడిగినట్టే. మీరు ఏదో మంచే చేసుంటారు. పర్లేదు. నేనే తప్పుగా ఊహించుకొని బాధపడి మిమ్మల్ని బాధపెట్టాను. అత్తమ్మ వాళ్ళు కూడా ఎంత బాధపడ్డారో అంది సాక్షి. ఏయ్! మళ్ళీ ఎందుకు ఆ కన్నీళ్ళు అంటూ హత్తుకున్నాడు. సారీ అభి గారు. మీరు తప్పు చేయరు అని తెలిసి కూడా మీ గురించి తప్పుగా ఆలోచించాను. మిమ్మల్ని హర్ట్ చేశాను. సారీ అంటుంది సాక్షి. సాక్షి, సాక్షి ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను? నువ్వు ఇచ్చి వెళ్ళిపోయిన డివోర్స్ పేపర్స్ కూడా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాయో చెబుతున్నాయి. నువ్వు బంగారానివే. నిన్నసలు ఎవరైనా వదులుకోగలరా చెప్పు? హ్మ్. జరిగింది వదిలేయ్. ఇప్పుడు నువ్వు అస్సలు బాధపడే సమయం కాదు. ఇలా కూర్చో అంటుండగానే మంగి జ్యూస్‌తో వచ్చింది. అభి సైగ చేయగానే గడగడ తాగేసింది. మంగి అది గమనించి నవ్వుకొని వెళ్ళిపోయింది. పద వాకింగ్‌కి వెళ్దాం అన్నాడు అభి. ఏ వెళదాం, మా ఊరు చూపిస్తా అంటూ ఫ్రెష్ అయి వచ్చి ఇద్దరూ బయలుదేరారు ఊరు చూడటానికి. అందరూ సాక్షిని ప్రేమగా పలకరిస్తూ అభిని ఆట పట్టిస్తున్నారు. పెళ్ళాన్ని ఆషాఢంలో వదిలి ఉండలేకపోయావా అని. అభి కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఊరి చివర చెరువు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు. సాక్షి తన చిన్నప్పటి కబుర్లు అన్ని చెబుతూ ఉంటే నవ్వుతూ వింటూ ఉన్నాడు. కాల్ రావడంతో పక్కకి వెళ్ళిన అభి తిరిగి వచ్చేసరికి కంగారుగా కోపంతో సాక్షి సాక్షి అంటూ పరుగు పరుగున వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, అసలు సాక్షికి ఏమైందో, అభి సాక్షి గురించి ఎందుకు అంత కంగారు పడుతున్నాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.